ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, ఈరోజు నేను పిల్లల గురించే చెప్తాం అనుకున్నా. యేసురత్నం బ్రదర్ వాక్యం చెప్పేటప్పుడు అదే తల్లిదండ్రులు దేశం పోయి పిల్లలకి, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించేవారికి కదా ఎంత బాధాకరం. అందుకే ఇక్కడ తల్లిదండ్రులు, నేను ఒక వాక్యం విన్నాను, నాకు కొంచెం వాక్యం తెలుసు కానీ ఇంకా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను విన్నప్పుడు నాకు వెంటనే ఆశ్చర్యం అనిపించింది. తల్లిదండ్రులుగా పిల్లలు, ఇప్పుడు అందరు ఎక్కువ తల్లిదండ్రులే ఉన్నారు. దయచేసి ఈ తల్లిదండ్రులైన మనకి ఈరోజు వాక్యం ఏంటంటే, పిల్లలకి ఏం నేర్పియాలి. వాళ్ళు ఏం చేయడానికి వెళ్ళారు? పిల్లలకి సంపాదనకి వెళ్ళారు కదా. పిల్లలు ఏం అడగలేదు, సంపాదించమని ఏం అడగలేదు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? పిల్లలకు మేము సంపాదన పెట్టాలని వాళ్ళొక బాధ్యతకి వెళ్ళారు. కానీ బైబిల్ సంపాదన తెచ్చి పెట్టమని చెప్పట్లేదు. ఏం చెప్తుంది బైబిల్? మనం లోకస్తులాగా మనం ఉండొద్దండి. దేవుని బిడ్డలకి సంపాదన ఎట్లా వస్తుంది అంటే, నువ్వు వాక్యాన్ని పాటిస్తే నీకు రావాల్సిన సంపద నీకు వస్తూనే ఉంటుంది. ఏమంటాడు మా దేవుడు? దేవుణ్ణి ప్రేమించి వారికి ఏం చేస్తాడంట? ఆస్తికి కర్తలుగా చేస్తాడట. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు రాని ఆస్తికి నువ్వే కర్తవైతావు. హల్లెలూయా. అసలు చేయాల్సింది మనం చేయట్లేము, అన్యులాగా మనం పరిగెత్తుతూ ఉంటాం. దేవుని బిడ్డవైన నువ్వేం చేయాలంటే, దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకోడు. నువ్వు చేయాల్సినంతే చెయ్యి, నువ్వు ఎక్కువగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ప్రేమించి వారికి ఏం చేస్తాడట? ఆస్తికి కర్తలుగా చేస్తాడట. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీ బిడ్డలకు ఏం నేర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే, ప్రార్థననే విద్య అట. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్పియాలంట? తల్లిదండ్రులు ఈ లోకరీతిగా చూస్తే కంప్యూటర్ నేర్పిస్తున్నారు, డ్యాన్సులు నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు, ఇంకా ట్యూషన్కి వెళ్ళడం నేర్పిస్తున్నారు. చదువుకు మళ్ళీ ఎగస్ట్రా ట్యూషన్లు, ప్రత్యేకమైన క్లాసులు, ప్రత్యేకమైన కంప్యూటరు, ఏంటంటే లోకరీతిగా జ్ఞానం నేర్పిస్తున్నారు. కానీ ప్రార్థన ఎవరైనా నేర్పిస్తున్నారా? ఎవరు నేర్పియట్లేదు. అవసరమైనది ప్రార్థనే. నేను లోకస్తులతో చెప్పట్లేదు, దేవుని బిడ్డలైన మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలంట? అవన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన నేర్పించు. ప్రార్థన నేర్పించిన తర్వాత ఏ క్లాసుకి వెళ్ళినా కానీ జ్ఞానం వస్తుంది. ప్రార్థనలో ఏమొస్తుంది అంటే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. పాఠాలు ఎంతసేపు చెప్తే బుర్రలకు పోకపోతే ఏం లాభం అండి? గంట సేపు నువ్వు ట్యూషన్లో కూర్చోబెడతావు, ఆ వాక్యం ఒక మాట కూడా నా మైండ్లో లేకపోతే ఏం లాభం? మరి అది మైండ్లో ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయాలంటే ఎవరు చేయాలా? ముందు తల్లిదండ్రి చేయాలి. తల్లిదండ్రి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకు వస్తుంది. తండ్రి తల్లి ప్రార్థన చేయకుండా నువ్వు ప్రార్థన చేయంటే పోతుందా? అస్సలు కాదు. ఈరోజు తల్లిదండ్రికే ఒక పరీక్ష. ఇక్కడ బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పించమంటాడు. నేనున్న వాక్యంలో ఏంటంటే, నేను పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు వెళ్ళి డబ్బు సంపాదించాలని వెళ్ళిరు. కానీ ఈరోజు తల్లిదండ్రులు అంట పిల్లలకు ఏమేమి ఇవ్వాలంట? మొట్టమొదటి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లోడికి అదే వచ్చేస్తుంది. రెండోది, నువ్వు వాక్యం చదివితే నీ పిల్లోడు వాక్యం చదువుతాడు. నువ్వు ఇంకేం చేయాలా? నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుంటే నీ పిల్లోడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. నువ్వు నేర్పించగానే ముందే నువ్వేం చేస్తావో నీది వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఇంట్లో చూడండి, తప్పకుండా తల్లిదండ్రుల బుద్ధులు వస్తాయి, తల్లి తండ్రి బుద్ధి తప్పకుండా వస్తుంది. నువ్వు నేర్పించకపోయినా వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళ రక్తం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళని అనుసరిస్తున్నాడు. నువ్వు చెప్పకపోయినా వాళ్ళు అదే స్వభావం వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు